కృష్ణమూర్తి గారు నమస్కారం. సార్ మీరు వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఎట్లా ఉంది మీకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ఎట్లా అనిపిస్తుంది మీకు అక్కడ? రాజకీయాల్లో అన్నాక ఎన్నికల్లో సహజంగా పొత్తులు ఏర్పరచుకున్నప్పుడు కొన్ని అసంతృప్తి అనేది సహజం అండి. ఎందుకంటే ప్రతి పార్టీకి కూడా అన్ని చోట్ల పోటీ చేయాలని ఉంటుంది, అన్ని చోట్ల కూడా అభ్యర్థులు ఉంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి మొదట్లో కొంతమంది కార్యకర్తలు నిరుత్సాహంగా ఉండడం అనేది కామన్. అయితే దాన్ని విజయవంతంగా మా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళందరితో కూడా సరిచేసి వీళ్ళందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థులు. ఇప్పుడు తెలుగుదేశమా, జనసేన, బీజేపీ కాదు, ఇవాళ ఎన్డీఏ కూటమి పోటీ చేస్తుంది. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థులందరినీ కూడా మనం ఓన్ చేసుకుని పనిచేయాలనేటువంటి సూచన క్షేత్రస్థాయిలో కార్యకర్తలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. రాష్ట్ర ఎవరు చేస్తున్నారండి ఈ దిశానిర్దేశం? ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, ఎవరు ప్రధానమైనటువంటి పాత్రలు ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. అలాగే కేంద్ర నాయకత్వం నుంచి కూడా కొంతమంది పెద్దలు వచ్చి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు డైరెక్ట్ గైడ్ చేస్తున్నారు. సో వాళ్ళు అందరూ కూడా మేము మీటింగులు పెట్టుకుని ఎక్కడికక్కడ వివిధ స్థాయిల్లో ఆ యొక్క దిశానిర్దేశం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థుల విజయానికి మనం శక్తివంచన లేకుండా కృషి చేయాలి. అక్కడ ఉన్నది ఏ పార్టీ అని కాదు, అక్కడ ఉన్నది ఒకటే ఒక పార్టీ, అది ఎన్డీఏ. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థులు కృషి చేయాలనేటువంటి సహజమైనటువంటిది అందరూ కూడా విజయవంతంగా చేయడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారమే వాళ్ళు పనిచేస్తారు. ఆ ప్రకారమే రెండు రకాల ఓటర్స్ ఉంటారు. ఒకటి పార్టీకి ఉన్నటువంటి కోర్ ఓటింగ్, రెండు సానుభూతి పరులు. ఈ రెండు ఓట్లు కూడా ఖచ్చితంగా ఈ మూడు పార్టీల్లో ఉన్న అక్కడ స్థానికంగా ఏ అభ్యర్థి ఉంటే ఆ అభ్యర్థికి ట్రాన్స్ఫర్ అవడానికి, బీజేపీ ఉంటే బీజేపీ, టీడీపీ ఉంటే టీడీపీ, జనసేన ఉంటే జనసేన అభ్యర్థికి పూర్తిగా శక్తివంచన లేకుండా ట్రాన్స్ఫర్ అవడానికి అక్కడ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి విశ్వాసం ఉంది. ఇకపోతే ప్రజలు ఇవాళ కొత్త కాదు, మేము 2014లో కూడా ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అంటే భావసారూప్యమైనటువంటి పార్టీలు ఇవి. సరే, మధ్యలో చిన్న చిన్న డిఫరెన్సెస్ రావచ్చు, కానీ వాటి ప్రభావం పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే ఎన్నికలు వచ్చాక మనం కలిసి పనిచేయడం అనేది ఇంపార్టెంట్. ఇవాళ అందరూ కూడా గుర్తించింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉన్నది. గద్దెదించాలంటే సమిష్టిగా కృషి చేయాలి. సమిష్టిగా కృషి చేయకపోతే అందరూ నష్టపోతాం. ఇప్పుడు ఒక సీటు బీజేపీ ఓడిపోయినా అది ఎన్డీఏ క్లాసు, అది టీడీపీ క్లాసు, అది జనసేన క్లాసు, అది బీజేపీ క్లాసు. సో ఈ రకమైన అలాగే సేమ్ ఏ పార్టీకి అక్కడ ఉన్న సీటు ఒక వైస్ వర్స. కాబట్టి అన్నిటినీ కూడా శాయశక్తుల 100% శక్తివంచన లేకుండా పనిచేసి గెలిపించుకోవాలనేటువంటి క్యాడరు, ఖచ్చితంగా ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి అనుమానం మాకేమీ లేదండి. ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే మిగతా పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు టీడీపీకి జనసేన, బీజేపీ క్యాండిడేట్ గెలవకపోతే నష్టమా లాభమా అది వాళ్ళు ఆలోచించుకోలేరు ఆ మాత్రం. కాబట్టి ఖచ్చితంగా అలా జరుగుతుందని నేను అనుకోనండి. అందులో గత అనుభవాల దృష్ట్యా కూడా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అందరి యొక్క విజయానికి అన్ని పార్టీల వాళ్ళు కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తారు. అయితే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఎందుకంటే పొత్తు అన్నాక సమస్యలు లేకుండా ఉండాలంటే అది రాజకీయాల్లో సాధ్యం కాదు. కాబట్టి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడమే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం. ఆ మార్గంలోనే మూడు పార్టీలు కూడా పయనిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. నాకున్నటువంటి సమాచారం మేరకు కూడా కలిసి కూర్చోవటం, కలిసి మాట్లాడుకోవటం, ఈ రేపు నామినేషన్లు అయిన తర్వాత ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఒక కామన్ ఎజెండాతో, అలాగే కామన్గా ఎక్కడెక్కడ మీటింగులు పెట్టాలి, ఇవన్నీ కూడా నిరంతరం. ఇప్పుడు 3 రోజుల క్రితం కూడా మా కేంద్ర నాయకత్వం, పురంధేశ్వరి గారు, అలాగే వీళ్ళు వెళ్ళి అక్కడ టీడీపీ వాళ్ళతోటి, జనసేన వాళ్ళతోటి కూడా సమావేశం జరిపారు. సో ఇలా కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఎక్కడెక్కడైతే ఒకవేళ సమన్వయ లోపం అనిపించిందో అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ సమన్వయం చేసేటువంటి బాధ్యతను అన్ని పార్టీల నాయకత్వం కూడా తీసుకుంటుంది. కాబట్టి ఏ రకమైనటువంటి అనుమానం లేదండి. ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీలో ప్రధానంగా కింది స్థాయి కార్యకర్తలు ఎవ్వరికీ కూడా ఈ పొత్తు అనేది టోటల్గా అసలు ఇష్టం లేదు, తీవ్రంగా వ్యతిరేకించాం. అయినా సరే అధినాయకత్వం యొక్క ఆదేశాల మేరకు తల ఉంచుకున్నామే తప్ప పొత్తు అనేది మాకు ఏమాత్రం ఇష్టం లేదు అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తుంది. లేదండి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక డిసిప్లైన్, అంటే ఒక క్రమశిక్షణకు వెళ్ళినటువంటి పార్టీ. కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తలవగే పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు అలాగా నేను కూడా కింద స్థాయి నుంచి పైకి వచ్చినానే కాబట్టి అటువంటి ఒక వాతావరణంలోనే మేము పెరిగాం. అటువంటి వాతావరణంలోనే పనిచేస్తాం. వ్యక్తిగత ఇష్టాలు ఇక్కడ ముందుకు రావండి. వ్యక్తిగత ఇష్టాలు అంటే అది దానికి చెప్పుకునేటువంటి ఒక ఫోరం ఉంటుంది, అక్కడ అభిప్రాయాలు వెలువరిస్తారు. కానీ ఒకసారి మాకు చెప్తారు,
మీరు డిస్కషన్లు అన్నీ డిఫర్ అయినా కూడా బట్ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు వర్క్ యునైటెడ్లీ, థింక్ డిఫరెంట్లీ. మీరు డిఫరెంట్గా థింక్ చేయడం తప్పేం లేదు, కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికోసం అందరం కూడా కలిసి పనిచేయాలి. ఇది మాకు నేర్పినటువంటి సిద్ధాంతం. దాని ప్రకారమే అందరూ కూడా పనిచేస్తారు. మీరు అన్నట్టుగా నాకైతే నా దృష్టిగా ఆ రకంగా ఎక్కడ రాలేదు. అసంతృప్తి ఉంటుంది ఖచ్చితంగా. అసంతృప్తి ఏముంటుంది, అరే మనం పోటీ చేయాలి కదా అన్ని చోట్ల. కానీ మన వాస్తవ పరిస్థితి కూడా అర్థం చేసుకుని మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇవాళ ఉన్నటువంటి దాంట్లో మనం ఏ రకంగా బలపడాలి, ఇప్పుడు కేంద్ర నాయకత్వం కూడా ఏ రకంగా అయితే మనకి ఉపయోగం ఉంటుంది అనేటువంటి విషయంలో వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆ విశ్వాసంతో కేడర్ కూడా పనిచేస్తుంది. అది ఒక భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అది. కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి వేరే రకరకాల ఊహాగానాలు అనుకోవచ్చు మీలాంటి వాళ్ళు. ఇప్పటికి కూడా సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఇంకా కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి. 1-2 చోట్ల ఇంకా మార్పు కోసం అని ప్రతిపాదన జరిగింది. దాన్ని అధిష్టానానికి పంపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏంటి అనేది ఇంతవరకు కొన్ని సీట్లకు సంబంధించినటువంటి ఇప్పుడు నాకు తెలిసి 99% ఏం మార్పులు ఉండవండి. 1-6 ఉంటే కూడా అవి స్థానికంగా సర్దుబాటు చేసుకుని మారుతారు తప్ప పెద్దగా మార్పులే ఉండవు. ఆల్మోస్ట్ నిన్న కూడా చూశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరికీ బీఫామ్ ఇచ్చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా చాలామందికి 50% పైగా బీఫామ్ ఇచ్చేసింది. కొంతమంది నామినేషన్ కూడా వేశారు. నరసాపురానికి సంబంధించి కూడా శ్రీనివాస వర్మ గారికి బీఫామ్ ఇచ్చారు. మరి దాని గురించి ఎక్కువ ఊహాగానాలు జరుగుతున్నాయి కదా. అవును. కాబట్టి ఇవన్నీ చివరి నామినేషన్ వరకు కూడా కొంతమంది ఆశావాహులు ఏవో కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. దాన్ని మనం తప్పుపడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఈ కన్ఫ్యూజన్ ఏం లేదండి, ఒక క్లారిటీ ఉంది. ఏ సీట్లు అయితే ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే ఉంటే అందరికీ పనికి వస్తుందో, ఒకరికే కాదు, ఆ సీటు మార్పు వల్ల అన్ని పార్టీలకి లాభం వస్తుంది. మనకి కావాల్సింది గెలవటం. దీనికోసం అని చెప్పి అవసరమైన చోట సర్దుకోవడం, అవసరమైన చోట త్యాగం చేయడం ఇది జరుగుతుంది. ఇదంతా ఇంకొక 2-3 రోజుల్లో మీకు నామినేషన్లు కూడా మీకు ఆల్రెడీ మొదలైనాయి. డెడ్ లైన్ కూడా అయిపోతుంది. కాబట్టి ఈలోగా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. ఇంతవరకు నాకు తెలిసినంతవరకు అంతా స్మూత్గానే జరుగుతుంది. ఏదో ఒక్క సీట్ ఏదో మారుతుందని అంటున్నారు నాకున్న సమాచారం ప్రకారం. అది ఏదైనా మారచ్చు, మారకపోవచ్చు. అది కూడా త్వరలోనే మనకి తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.